రెవెన్యూ కమిటీలు ఏంటి ప్రతి గ్రామాన ఈ కోర్టులకు పోయి వాళ్ళ ఉన్నవారిని పరిశీలన చేసి వాళ్ళకు హక్కులు కల్పించి ఆ కోర్టు వాళ్ళ మానవ ప్రాణ హక్కులను కాపాడమని రాష్ట్రము నిజాం పరిపాలన కింద రాజుల పరిపాలన కింద ఉన్నటువంటి వ్యవస్థ. ఆ వ్యవస్థలో దేశముఖులు ఇనాందారులు వాళ్ళంటూ ఉండివి. వాళ్లకు 100 ఎకరాలు 1000 ఎకరాలు కొన్ని గ్రామాలుగానే ఉండబడను. అందువలన గ్రామ రైతుల వలన కొనాలని అనుకుంటే కొందరు కలిసి వారి యొక్క నమ్మకమైన ఒక వ్యక్తి మీదనే భూములు ఒక పేరునే కొందరు అప్పుడు కొని అట్లనే ఉండగా మన ప్రజా పరిపాలన అంటే మన స్వతంత్రం వచ్చినాక మన యొక్క రెవెన్యూ చట్టాన్ని పాత చట్టాన్ని అమలుపరుస్తూ పట్టాదారు కాస్తదారు అన్ని వర్గీకరణ అవన్నీ ఉండిందే. వాటి వలన కూడా కాస్తాల ఆ పెద్ద రైతుల మీద ఉన్న పేర్లు చిన్న రైతులు పంపకాలు చేసుకున్నారు. ఆ రికార్డు వచ్చింది. మళ్ళీ కూడా భూమి రెవెన్యూ ధర ఎక్కువ ఉండి భూముల ధర తక్కువ ఉండు చేతన సాదా భయాన మీద కాగితాలు రాసి పెట్టుకొని వాటి వలన అట్లే ఉంటే ఇప్పుడు ఈ కాస్తు వలన ఈ ధరణి వలన కాస్తు తీసేసి పెట్టినందున పెట్టుబడి వర్గానికే కొందరి వాళ్లకు అనుకూలంగానే ఉండి కాస్తుదారులు కొంతమంది మామూలుగా కొన్ని డబ్బులు ఆర్థికంగా ఉన్న వాళ్ళు మళ్ళీ గతంలో ఉన్నాయో మళ్ళీ కొన్నారు తిరిగి కొన్ని పైసలు ఇచ్చి. కొందరేమో సగానికి సగం ఒప్పుకొని భూములు కోల్పోయారు. ఇంకా కూడా అటువంటి వ్యవస్థనే చాలా నడుస్తుంది. ఇప్పుడు ఈ ధరణి లోపాల వల్ల రిజిస్ట్రేషన్ చేసుకొని భూమిని కాస్ట్ చేసుకునే భూమి వల్ల లేకుండా రిజిస్ట్రేషన్ చేసుకొని ఆ రిజిస్ట్రేషన్ తోటి కోర్టుకు పోయి ఇంజక్షన్ ఆర్డర్ తీసుకొని అక్కడున్న రైతులను భయభ్రాంతులు చేసుకుంటూ వాళ్ళని ఎలగొట్టి వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి అందరికీ స్విచ్ పెట్టుకుంటూ ఉంటుంది ప్రభుత్వం. దానివలన వాళ్ళు కోర్టుకు పోయినా ఇప్పట్లో కోర్టులో పరిష్కారం అయ్యే మార్గం లేదు. కాబట్టి ఇప్పుడు ఈ ధరణి వలన ఈ రెవెన్యూ ఇప్పుడున్న ఈ కొత్త చట్టం ప్రకారం అన్న కాస్తుల్లే ఉన్న వారికి పట్ట హక్కులు ఇచ్చి కాపాడగలరని రైతుల ఆవేదన, రైతుల మనోవేదన. రైతు కూలీల ఐక్యత రైతు కూలీల సమస్యలు ఇట్లా మన టీచర్స్ అయితే 100 ఎకరాలు కూడా ఎవరి పేరు మీద వెళ్ళిపోయింది. కావాల్సిన రైతులకు కావాలి రైతుల సమస్యలు ధరణి సర్జా వసలేక పాతపుత్రాలు రాసినప్పుడు ఇంకా పాతపుత్రాలు పనిపత్రుల వల్ల ఎక్కువ మంది పట్టాలు ఇవ్వాలి, పాస్బుక్లు ఇవ్వాలి. అంతేకాకుండా గ్రామాలు ఎక్కడైతే ఈ కాలువలలో పోయినటువంటి రైతులకి న్యాయం చేయాలి. వాళ్ళకి తెలుసు ఒక 2
గుంటలు పోతే ఆ 2 గుంటల డబ్బులు మాత్రమే గవర్నమెంట్ ఇచ్చినటువంటి పరిస్థితి. కానీ వాళ్ళకు ఉన్నటువంటి ఎకరం భూమిలో ఇంకా 32 గుంటలకు మరి అక్కడ లాక్ పట్టుకోండి. సంవత్సరాల తరబడి రైతులు తిరుగుతా ఉన్నారు.